కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలకొంద మండల కేంద్రంలో బుధవారం ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బూసిని విరూపాక్షి వైసీపీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో హోలకొంద మండలం వైసీపీ పార్టీకి కంచుకోటగా ఉంటుందన్నారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మోసపూరితమైన హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ఆరోగ్యశ్రీ, అమ్మఒడి వంటి పథకాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీరు కార్చిందన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలనిచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా ఏంటో చూపించాలన్నారు. అందుకే గ్రామాల్లో ఇప్పటి నుంచే ప్రతి వైసీపీ కార్యకర్త కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ నిత్యం ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీ కోసం కష్టించి పనిచేసే వారికి వైసీపీ అధిష్టానం గుర్తిస్తుందన్నారు. రెండు సమస్యలు, నీళ్లు, రోడ్డు సమస్యలు. ఆ రెండుని నేను ఏమో చెప్పాను. జగన్మోహన్ రెడ్డి ముందుగా ఆయనకి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాయని మాట్లాడినాను. సార్ మన ఆలూరు కాదు, ఆలూరు అంటే పులివెందుల తర్వాత ఆలూరే. పులివెందులు ఎట్లుందో, పులివెందులు వన్ సైడ్ ఎట్లుందో ఆలూరు అట్టే ఉంది. 3 సార్లు రాజశేఖర రెడ్డి గారిని గెలిపించినారు. ఆయన ఏమన్నా గెలిపించినారు. ఇంకో 3 సార్లు నీ ఏమో 3 సార్లు ఆలూరు గడ్డ మీద గెలిపించినారు. అలాంటిది అయినా రాజశేఖర రెడ్డి గారు కానీ మంత్రి పదవి మారేపుకి 5 ఏళ్ళు ఇచ్చినారు. అయినా ఆయన మేము డెవలప్మెంట్ చేయలేదు. అదేవిధంగా మన మీరు కానీ గుమ్మూరు జయరాంకి 5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చినారు. ఆయన కబ్జాలకు పాల్పడినాడు తప్ప, ఆయన స్వతంత్రం చేసుకున్నాడు, వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నాడు తప్ప ఆలూరు గురించి పట్టించుకోలేదు సార్. గంటాపదగా చెప్తాను ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఖచ్చితంగా మాకేం లేదు సార్, రోడ్లు, నీళ్లు, ఆ రెండు తీరిస్తే మా ఆలూరు సంతోషంగా మీరు ఉన్నంత కాలం మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటారు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింటే ఆయన ఖచ్చితంగా ఒకటే మాట చెప్పినాడు. ఖచ్చితంగా నీకు మీకు మీ ఆలూరుకి నీళ్లు, రోడ్లు ఖచ్చితంగా తీర్చనే విధంగా మనకి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాగానే మాట్లాడుతున్నాను. కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఏ గ్రామానికి పోయినా రోడ్లు లేవు, ఏ గ్రామానికి పోయినా నీళ్ళు లేవు, ఏ గ్రామానికి పోయినా అక్కాచలం పోతే అన్నా నీళ్ళు అంటారు, అన్నా రోడ్లు అంటారు. అలాంటివి లేకుండా ఖచ్చితంగా మనము 2029లో జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. అదేవిధంగా మనకి రోడ్లు, నీళ్ళు వస్తాయనే విధంగా నేను ఈరోజు చెప్తున్నా. అదేవిధంగా ఇంకొకసారి కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఏం చేయలేని విధంగా ఆయన కానీ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే కరోనా 2 ఏళ్ళు అయిపోయింది. దాని తర్వాత అభివృద్ధి పెట్టి చేసినాము, అంతా డెవలప్మెంట్ చేయలేని విధంగా చేసినాను. కార్యకర్తలు ఖచ్చితంగా నేను వాళ్ళకి సాయం చేస్తాను అనే విధంగా ఆయన గంటాపరంగా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మనకి గ్రామాల్లో మన అనుబంధ కమిటీలు చేయమని చెప్తున్నారు. ఆ అనుబంధ కమిటీలు ఏమైనా ఉంటే ఇంకా మన కార్యకర్తలు ఉంటే, ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి ఫోటోతో మీ ఫోటోతో ఐడెంటిటీ కార్డు వస్తుంది. ఆ ఐడెంటిటీ కార్డు మీద మన పార్టీ కార్యకర్తలు దానికి ఇన్సూరెన్స్ వస్తున్న విధంగా చెప్తున్నారు. మీరు ఎవరైనా ఉంటే మీ గ్రామాల్లోన ఇంకా ఎవరైనా ఉంటే కార్యకర్తలు ఎవరైనా ఉంటే ఫోటోలు తీసుకొని ఇంకా పేర్లు ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇంకా ఎక్కించేస్తాం. ఏమన్నా ఇదన్నీ బాధ్యతలు ఎవరంటే ఆ గ్రామంలో నాయకులే దానికి బాధ్యత. ఎందుకంటే గ్రామాల్లో తీసుకోలేక ప్రతి నాయకుడికి చెప్తున్నాము, మండల కన్వీనర్గా చెప్తున్నాము, అందరికి చెప్తున్నాము. మీరు ఇంకా ఏమైనా ఉంటే ఆ గ్రామంలోన ఇంకా మన కార్యకర్తలు ఉంటే, ఎందుకంటే మన కార్యకర్త నష్టపోకూడదు, మన నాయకుడు నష్టపోకూడదు అనే విధంగా ఇంకా ఏమైనా పేర్లు ఉంటే, ఇంకా గ్రామంలో ఎవరైనా కార్యకర్తలు ఉంటే ఆ ఫోటోలు తీసుకొని మనంగా పేర్లు ఎక్కించే విధంగా ఇక్కడ మోనేష్ గారు ఎక్కిస్తారు. నేను ఇంకా ఏమైనా తీసుకోవడం మన మండల నాయకులకి, మండల కార్యకర్తలకి, మన నాయకులకి అందరికీ చెప్తున్నాను. ఈరోజు పిలిస్తేనే మాట పిలిస్తేనే ఇంతమంది వచ్చిన మన హొలగొంద నాయకులకి, మండల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ విధంగా మన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఏ కాన్సెస్లోనే కానీ ఆరోగ్యశ్రీ విచ్చలమైపోయింది. చాలా మంది ప్రాణాలు మన జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో ఆపరేషన్ చేసుకో ఏమన్నా ఆరోగ్యం చూపించుకునే విధంగా ఆయన ఇచ్చిన ఈరోజు ఆరోగ్యశ్రీ కడగాకే ఎత్తివేయడం జరిగింది చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం. అదేవిధంగా అక్కాచెల్లెమ్మలకు మాట ఇచ్చాడు ఆయన. అమ్మఒడి అంటే అమ్మఒడి ఏంటి, ఒకసారి ఏదో 6,000, 7,000, 8,000 ఇచ్చారు. అదేవిధంగా రైతన్నులకి రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి ఇచ్చేవాడు. అలాంటిది ఈరోజు సగం
చేస్తున్నారు. అదేవిధంగా అక్కా చెల్లెమ్మలకి 18 ఏళ్ళు దాటితే 59 ఏళ్ళ వరకు 15 నెలలకి 1500 ఇస్తానని విధంగా మాట ఇచ్చిన ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ మోసపూరితమైన మాట చెప్పి గట్టి నెక్కి ఈరోజు వాళ్ళ చలచల చేస్తున్నారు తప్ప మన ఏ అక్కా చెల్లెమ్మలకి మంచి జరగలేదు. బ్యాంకులో ఇంతకుముందు 2019 నుంచి 24 వరకు ప్రతిరోజు ప్రతి నెల అక్కా చెల్లెమ్మలు పోయి బ్యాంకుల్లో పోయి డబ్బులు తీసుకునే వాళ్ళు. ఈరోజు ఈ స్టేట్ బ్యాంక్ కానీ గ్రామీణ బ్యాంకులు కానీ కేంద్ర బ్యాంకులు కానీ ఏ వ్యవస్థలో ఎవరన్నా బ్యాంకు లేకపోతే ఎప్పుడు అక్కా చెల్లెమ్మలు ఉండేవాళ్ళు. ఈరోజు అసలు ఆ బ్యాంకులోకి ట్రాన్సాక్షన్ లేకుండా అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు మోసపూరితమైన మాటలు చెప్పి ఈరోజు గట్టినెక్కి ఈరోజు అందరినీ మోసం చేసిన విధంగా ఈరోజు చెప్తున్నాము. మనకి 2029లో అక్కా చెల్లెమ్మలు అందరూ ఎప్పుడు వేస్తామా జగన్మోహన్ రెడ్డి ఓటు అనే విధంగా చూస్తున్నారు తప్ప ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందనే విధంగా చూస్తున్నారు. కానీ ఈరోజు పంచాయతీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎంపీడీస్ ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకి ఎప్పుడు వేస్తామనే విధంగా అందరూ ఏదో చూస్తున్నారు. అలాంటిది ఈరోజు ఎవరో వచ్చి కాకమ్మ కథలో చెప్పి నేను మొత్తం ఏకాగ్రం చేస్తాను, మండల చెప్పేసి మంది ఎంపీపీ మంది సర్పంచ్ మంది అని అంటే ఈయన ప్రసక్తే లేదు.